బదిలీల విషయంలో అన్యాయం జరిగిందని గుంటూరు జిల్లా సచివాలయం ముందు మహిళా పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. మరొకసారి రీకౌన్సిలింగ్ చేయాలని డిమాండ్ చేశారు. దూర ప్రాంతాలకు బదిలీ చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రీసెంట్గా 29వ తారీఖు మాకు కౌన్సిలింగ్ జరుగుతుంది అని చెప్పేసి రమ్మన్నారు. సో కౌన్సిలింగ్కి వస్తే కౌన్సిలింగ్ అయితే ఏం జరగలేదండి, జస్ట్ ఆప్షన్స్ ఇచ్చి వెళ్ళమన్నారు. సో మరలా పిలుస్తారేమో అని చెప్పేసి వెయిట్ చేశాము. అయితే మాకు ఎటువంటి కాల్ కానీ ఇంటిమేషన్ కానీ లేదు. రాత్రి మటుకి అన్ఎక్స్పెక్టెడ్గా 10:30కి మాకు లిస్ట్ ఒకటి పెట్టారు. ఆ లిస్ట్లో మమ్మల్ని ఒక్కొక్కరిని 80 కిలోమీటర్లు 60 కిలోమీటర్ల దూరంలో వేశారండి. సో సడన్గా మేము పెట్టిన ఆప్షన్స్ అయితే ఇవ్వలేదు. సో మేము అర్బన్ నుంచి కంప్లీట్గా రూరల్కి వేశారు. చాలా మందిని స్పౌస్ కేటగిరీ కింద పెట్టినా కానీ వాళ్ళకు కూడా ఎటువంటి ఇది లాభం అనేది జరగలేదండి. ఇంకోటి కొందరు పిల్లలు అంటే రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి కూడా మహిళా పోలీసే, వాళ్ళ పాపకి బ్లడ్ క్యాన్సర్. సో అయినా కానీ ఆ అమ్మాయి మెడికల్ గ్రౌండ్స్ కింద పెట్టింది. అయినా కానీ ఆ అమ్మాయిని తీసుకెళ్ళి వేమూరి మండలం పినపరిలో వేశారండి. అది ఎంతవరకు కరెక్ట్? సో అందుకని మా మంత్రి గారు ఏం చెప్పారమ్మా? సార్ అయితే మాట్లాడతాను, పైన అధికారులతో చెప్పి మాట్లాడతాను అన్నారు. కలెక్టర్ మేడం అయితే మీరు పెట్టిన ఆప్షన్స్ రాకపోవచ్చు, మరి ఇట్లాగా రాకపోవచ్చు అన్నారు. మరి ఇంకా ఆప్షన్స్ పెట్టమని ఉపయోగం ఏంటి? నాకు అదే అర్థం కావట్లేదు. ఏ బేసిస్ మీద ఇచ్చారో మాకు తెలియట్లా ట్రాన్స్ఫర్స్ అనేవి. సో మా డిమాండ్ ఏంటంటే మళ్ళీ రీకౌన్సిలింగ్ జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పిలిచేసి ఇమ్మన్నారు. తర్వాత నిన్న నైట్ 11కి మాకు బదిలీలు ట్రాన్స్ఫర్స్కి సంబంధించిన ఒక లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్లో ఎలా అంటే అర్బన్ నుంచి అంటే వార్డు నుంచి వార్డు ట్రాన్స్ఫర్ ఉండాల్సిన మాకు వార్డు నుంచి రూరల్లో వేశారు. ఆ రూరల్లో కూడా 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు 80 కిలోమీటర్ల రేంజ్లో వేశారు. మాకు అసలు యాజ్ పర్ జీవో నెంబర్ 6 ప్రకారం ఏంటంటే వార్డు టు వార్డు ట్రాన్స్ఫర్ అనేది జరగాలి. కానీ వార్డు టు వార్డు ట్రాన్స్ఫర్ కాదు కదా, వార్డు టు రూరల్లో ఎక్కడెక్కడో వేశారు. మేము అందరం కూడా మహిళలు ఉన్నాం. దీంట్లో ఏంటంటే లాక్టేటింగ్ మదర్స్ ఉన్నారు, బెడ్ రిడన్ పేషెంట్లు ఉన్నారు. అసలు మాకు ఫస్ట్ కౌన్సిలింగ్ పిలిచినప్పుడు ఏంటంటే స్పౌస్ కేటగిరీ మెడికల్ వాళ్ళు 120 మెంబర్స్ రిక్వెస్ట్ పెట్టుకున్నారు. వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పారు. అలా కూడా వాళ్ళని కన్సిడర్ చేయలేదు. అలాగే మెరిట్ లిస్ట్లో కూడా ఎవరిని తీసుకోలేదు. ఎందుకంటే టాప్ 100 ర్యాంకుల్లో వచ్చిన వాళ్ళకి రూరల్ ఎక్కడ వేశారు, 1600 2000 ర్యాంకులు వచ్చిన వాళ్ళకి అర్బన్లో ఎక్స్పోజిషన్ ఇచ్చారు. డెప్యుటేషన్లో ఉన్న వాళ్ళకి కూడా లాస్ట్ 2 ఇయర్స్ డెప్యుటేషన్లో ఉన్న వాళ్ళకి కూడా ఎక్స్పోజిషన్ ఇచ్చి ప్రస్తుతం వర్కింగ్లో ఉన్న వాళ్ళకి మాత్రం నో పొజిషన్లో ఇచ్చారు. వాళ్ళని ఏం చేస్తారనేది ఇంతవరకు ఏమీ చెప్పలేదు. మేము ప్రభుత్వాన్ని, అధికారులని, ప్రజాప్రతినిధులను అందరినీ అడిగేది ఏంటంటే మాకు రీకౌన్సిలింగ్ చేపట్టాలి. ఏదైతే జీవో ఉందో ఆ జీవో ప్రకారం ట్రాన్స్పరెంట్గా బదిలీలు మెరిట్ లిస్ట్ వైజ్ కానీ ర్యాంక్ వైజ్ కానీ చేపట్టి వార్డు టు వార్డు ట్రాన్స్ఫర్. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా వార్డు టు వార్డు ట్రాన్స్ఫరే చేశారు. మీరు ఇక్కడ గుంటూరులో కానీ నెల్లూరు వైజాగ్లో కానీ ఎక్కడ చూసినా కూడా వార్డు టు వార్డు ట్రాన్స్ఫర్లే చేశారు. అర్బన్లోకి వచ్చేటప్పటికి కేవలం ఇక్కడ గుంటూరులో మాత్రమే గుంటూరు నుంచి పల్నాడు బాపట్ల ఇలా ఎక్కడెక్కడ మాకు వేసి